డెక్కన్ కిచెన్ కూల్చివేతలో భాగంగా దగ్గుపాటి రానా, వెంకటేష్, దగ్గుపాటి సురేష్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. అయితే కోర్టు ఆదేశాలను ధిక్కరించి డెక్కన్ హోటల్ కూల్చివేశారన్న ఆరోపణలతో సినీ నటులు దగ్గుపాటి వెంకటేష్, దగ్గుపాటి రానా, అభిరామ్తో పాటు నిర్మాత దగ్గుపాటి సురేష్ పై అప్పట్లో కేసు నమోదైంది. నాంపల్లి కోర్టు ఆదేశాలతో ఫిలిం నగర్ పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటిదాకా చాలాసార్లు నోటీసులు ఇచ్చి రమ్మని చెప్పిన, ఫిబ్రవరి 12వ తారీఖు రమ్మని చెప్పిన రాకపోవడంపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాజంలో పెద్దవాళ్ళైతే ఇంత ల్యాగ్ చేస్తారా అంటూ నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో జూబ్లీ హిల్స్ డివిజన్ ఫిలిం నగర్ రోడ్ నెంబర్ 1లో వెంకటేష్కు చెందిన 1000 గజాల స్థలాన్ని 2014లో నందకుమార్ అనే వ్యక్తి లీజుకు తీసుకున్నారు. అక్కడ డెక్కన్ కిచెన్ పేరుతో ఆయన ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. లీజు ఒప్పందం విషయంలో విభేదాలు రావడంతో వారిద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చాయి. సో ఆ బాండ్ని కూడా బ్రేక్ చేసుకొని వీళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది. తుది తీర్పు వచ్చే వరకు అక్కడ ఎలాంటి చర్యలు, డిమాలిషన్ కావచ్చు, ఇంకా కన్స్ట్రక్షన్ కావచ్చు, ఎలాంటి చర్యలు చేపట్టొద్దని కూడా కోర్టు ఆదేశించింది. మరోవైపు డెక్కన్ కిచెన్కు పక్కనే ఉన్న తన స్థలానికి లీజు ముగిసిన నందకుమార్ నిర్మాణాలు చేపట్టారని రానా జిహెచ్ఎంసీకి అప్పట్లో ఫిర్యాదు చేశారు. అధికారులు నోటీసులు జారీ చేసి 2022లో డెక్కన్ కిచెన్ నిర్మాణాలు పాక్షికంగా కూల్చివేశారు. దీంతో నందకుమార్ హైకోర్టును ఆశ్రయించగా యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. ఎలాంటి కన్స్ట్రక్షన్స్, ఎలాంటి డిమాలిషన్స్ చేయొద్దంటూ ఇరు పార్టీలను ఆదేశించింది. తన సిబ్బందిపై దాడి చేయడంతో పాటు కోర్టు ఆదేశాలను ధిక్కరించి డెక్కన్ కిచెన్ను పూర్తిగా కూల్చివేశారని, దీంతో 20 కోట్ల నష్టం వాటిందని నందకుమార్ ఇటీవల నాంపల్లి క్రిమినల్ కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం సూచనల మేరకు దగ్గుపాటి కుటుంబంపై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు దగ్గుపాటి